నమస్తే అండి. సో, బ్యాంగిల్ కోసం మాట్లాడుకునే ముందు మనం ఏదైనా మనకి రాలేని ఏదైనా రాలేని సంఘటన కానీ, రాలేని విషయం ఏదైనా సరే, మనం ఎవరి దగ్గర నుంచైనా సరే నేర్చుకోవడానికి అసలు నామోషి అయితే ఫీల్ అవ్వక్కర్లేదు. కొంతమంది మనకు రాదు అని చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడతారు. రాదు ప్రతి మనిషికి అన్నీ రావాలి అని ఏమీ లేదు. ప్రతీది కూడా ప్రతి విషయాన్ని తెలిసినవాడు లేదా ప్రతి పని వచ్చినవాడు భూమి మీద ఎవరు ఉండరు కూడా. ఎవరికి ఏ విషయాల్లో కొన్ని తెలిస్తే కొన్ని తెలియవు. ఎవరు దేనిలో దిట్ట అయితే దానిలో దిట్ట అవుతారు. సో, అలా కొంతమందికి ఎక్కువ దానిలో ఉంటారు. ఎక్కువ దానిలో ప్రావీణ్యులై ఉంటారు. కొంతమంది కొన్ని తక్కువ దానిలో ఉంటారనమాట. సో, అలాగా ఇది దీనికి నేనెందుకు చెప్తున్నానంటే, నేనైతే కుకింగ్‌లో అంత దిట్ట అయితే ఏం కాదండి. ఓకే. గుడ్ గానీ, బట్ దిట్ట అయితే కాదు నేను. సో, మా పక్కింటి అమ్మాయి అంటే జస్ట్ న్యూలీ మ్యారీడ్ అనమాట. సో, ఇప్పుడు పిల్లలు అంటే చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు. యూట్యూబ్‌ల వల్లని, దీని వల్లని, నెట్ వల్లని, దేనివల్ల సరే చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు. సో, తన దగ్గరైతే చికెన్ మ్యారినేట్ ఎలా చేయాలి అనేది అంటే మనం చేసిన దానికన్నా ఇప్పుడు ఇంకా కొంచెం న్యూ జనరేషన్ కదా! యంగ్ జనరేషన్ చేసేవాళ్ళు ఇంకా కొంచెం ఇన్నోవేటివ్‌గా చేస్తారు. నేనైతే నమ్ముతానది. చాలామంది ఈ జనరేషన్ వాళ్ళు ఏం రాదు ఇలాగ అలాగ అంటుంటారు కానీ ఈ జనరేషన్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నేనైతే అది నమ్ముతాను. సో, ఆ అమ్మాయి దగ్గర జస్ట్ నేర్చుకొని అంటే ఎలాగంటే జస్ట్ కొన్ని టిప్స్ నేర్చుకొని నేను అలాగే మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. ఈలోపు ఈ బ్యాంగిల్ చేద్దామని వచ్చాననమాట. సో, దానికోసం అయితే నేను చెప్తున్నాను. సో, ఈ బ్యాంగిల్ ఆల్రెడీ ర్యాప్ చేశానండి. ఇంతకుముందు చెప్పాను టీవీ చూసినప్పుడు ఇలా ఏదో ఎవరితో మాట్లాడినప్పుడు కూడా పక్కన చేస్తుంటాను. సో, అలా ర్యాప్ చేసిన బ్యాంగిల్‌కి వన్ కట్ బ్యాంగిల్ అండి ఇది. అన్నిటికన్నా లావు బ్యాంగిల్ ఇదే. దీన్నే వన్ కట్ బ్యాంగిల్ అంటాం మనం. ఇంకా తర్వాత అన్నీ దీనికన్నా సన్నగా ఉన్నవే. అలా ఫస్ట్ ఒక గమ్ వేసేసి ఫెవిక్రిల్ చూసారు కదా! ఫస్ట్ లైన్ ఏంటంటే అటొకటి, ఇటొకటి, అటొకటి, ఇటొకటి అలాగనమాట. ట్రయాంగిల్ అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి వేసేసిన తర్వాత మధ్య గ్యాపుల్లో గమ్ పెట్టి చూసారు కదా! మళ్ళీ ఈ రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, సెంటర్ లైన్ కాకుండా రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి అన్ని ట్రయాంగిల్ వేస్తున్నాను అనమాట దీనిలో. తర్వాత స్క్వేర్ వేస్తాను. చూసారు కదా! ఇది గమ్ము ఉన్నప్పుడు ఇది అలాగా చిరాకుగా కనిపించినట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే గమ్ము మనకి కనిపించడం వల్ల, అలా ఉండడం వల్ల. కానీ మనకు ఆరిపోయిన తర్వాత చూడండి చాలా నీట్‌గా వస్తుంది. సో, గమ్ అంటించినప్పుడు నేను కూడా స్టార్టింగ్‌లో చాలా భయపడిపోయేదాన్ని. బాబోయ్! ఏంటి ఎంత కష్టపడి చేస్తే అసలు ఎలా వస్తున్నాయి ఏంటి? ఎలా కనిపిస్తున్నాయి ఏంటి అనేది. సో, చూసారు కదండీ యెల్లో అయిపోయిన తర్వాత యెల్లో ట్రయాంగిల్స్ 4 ఫ్లవర్స్ కింద వచ్చాయి కదా! సో, అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మధ్యలో గ్యాప్‌లు ఉన్నాయి కదా! ఆ సైడ్ ట్రయాంగిల్స్ మధ్యలో గ్యాప్. సో, ఆ గ్యాప్‌లో మళ్ళీ మనం గమ్ము కొంచెం అప్లై చేసి ఇవి ట్రయాంగిల్స్ గ్రీన్ బ్యాంగిల్ కాబట్టి అంటే థ్రెడ్ గ్రీన్ కాబట్టి ఇది కూడా గ్రీన్ కొంచెం మిక్స్ చేస్తే బాగుంటుందన్నట్టు నేను వేసాను అనమాట. యెల్లో అనేది గోల్డ్ కలర్ కాబట్టి మనకి ఏ సారీకైనా సరే మ్యాచింగ్. సో, ఆ కాంబినేషన్ అలాగైతే ఆలోచించాను అనమాట నేను. సో, గ్రీన్ థ్రెడ్ కాబట్టి గ్రీన్ కుందన్స్ అండ్ దేనికైనా సరే మనకి మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేది గ్రీన్ అండ్ దానికోసం గోల్డ్ కలర్ కోసం యెల్లో వేసాను అనమాట. సో, అటు ఇటు మళ్ళీ సేమ్ గ్రీన్ కుందన్స్ ఉన్నాయి కదండి, అవి మనం ఇవన్నీ ఫెవిక్రిల్ గమ్ చాలండి. B7000 అది ఏం అవసరం లేదు. చూసారు కదండి ఎంత నీట్‌గా వచ్చిందో. అసలు గమ్ము ఆరిపోయిన తర్వాత మాత్రమే మనకు ఆ నీట్‌నెస్ కనిపిస్తుందన్నమాట. ముందు కొంచెం భయమేస్తది. ఏంటి ఎలాగుందో అసల ఏం గలీజ్‌గా వస్తదేమో అన్నట్టుగా. సో, ఈ మ్యారినేట్ అయిన తర్వాత అది కుక్ చేసే లోపు నేను ఈ బ్యాంగిల్ చేశాననమాట. సో, అంతా ఒకసారి చేశాను. కొన్నిటికైతే ఫస్ట్ ఆరిన తర్వాత చేస్తాం. మొత్తం అన్నీ అంటించిన తర్వాత అప్పుడు 1 డే ఆరబెడితే సరిపోద్దనమాట. థ్యాంక్ యూ అండి.